జీఎన్ఆర్ టీవీకి స్వాగతం. హైదరాబాద్ లక్టిపుల్ రాజకీయాలను వృత్తిగా చేపడితేనే రాజ్యాధికారం. మన నాయకులు ఎవరో పక్క క్లారిటీ ఉండాలి. ఏఐబీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్గా జె పూర్ణచంద్రరావు. హైదరాబాద్ ఫిబ్రవరి 7, 2026. ఎస్సీ ఎస్టీ బీసీలు రాజకీయాలు చేయడం మనకు సాధ్యం కాదని, వదిలేయొద్దని, రాజకీయ వృత్తిని చేపట్టి రాజకీయ నాయకులుగా ఎదగాలని రిటైర్డ్ డీజీపీ ఏఐబీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ శ్రీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు పిలుపునిచ్చారు. బహుజనులు రాజకీయాలను అర్థం చేసుకుంటూ, ఆచరణలో పెట్టుకుంటూ, సామర్థ్యాలను పదం చేసుకుంటూ వెళ్తేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. శనివారం బీసీ టైమ్స్ అధ్యక్షుడు సంగం సూర్యారావు అధ్యక్షతన హైదరాబాద్లో మీడియా సెంటర్లో డౌన్ టు మాల్ మహనీయురాలు రాంబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉన్నోళ్లు లేనోళ్లు ఓట్లకు ఒకే రకమైన విలువ ఉంటుందని, కానీ ఉన్నోళ్లు రాజకీయ వృత్తిని చేపట్టి కోట్లు సంపాదించమే లక్ష్యంగా, లేనోళ్లు ఓట్లు కొనుక్కుంటే మనం అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మన వాళ్ళు ఎవరో, మంది ఎవరో గుర్తించాలని చెప్పారు. జగన్ బాబు, కేసీఆర్, రేవంత్ రెడ్డి, మోదీ, రాహుల్ గాంధీలు మన వాళ్ళు కాదని, అంబేద్కర్, పూలే, కాన్షీరామ్, పెరియార్ మన నాయకులు అని గుర్తించాలన్నారు. అందుకు పొలిటికల్ క్లారిటీ ఉండాలని స్పష్టం చేశారు. కాన్షీరామ్ టీటీటీ ఉంటే ట్రెజరర్, టైం, టాలెంట్, బహుజన ఉద్యమం కోసం వేచిస్తూ ముందుకెళ్లాలని సూచించారు. తెలంగాణ ఉద్యమం ఆదర్శంగా తీసుకుని బహుజనులు పెరియార్ తరహాలో నల్ల చొక్కాలు ఐడెంటిటీ ఉద్యమం చేస్తేనే గమ్యాన్ని చేరుకుంటామని తెలిపారు. అప్పుడే మహనీయురాలు రామాబాయి అంబేద్కర్ గారికి మనం ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు మాస్టర్ జి పీఠమూర్తి, రవి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు లేని సమాజాన్ని మనం ఊహించడం కష్టం. అలానే రమాబాయి గారి లేని అంబేద్కర్ని ఊహించడం కూడా అంతే కష్టం. మనం చూసాం, చాలామంది ప్రముఖ వ్యక్తులు ఉంటారు, వారి సతీమణుల గురించి కూడా వింటూ ఉంటాం. ప్రముఖ తత్వవేత్త సోక్రటీస్, ఆయన భార్య ఎప్పుడు కూడా ఆయనకి ఇబ్బందులు పెట్టింది అన్నట్టుగానే మనం చదువుతూ ఉంటాం. ఇబ్బందులు పెట్టడం వల్లనే కదా నేను పెద్ద తాత్వికుడిని అయ్యాను అనేటువంటి అభిప్రాయం కూడా సోక్రటీస్ దాన్ని చాలా లైట్గా తీసి ఉండొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. ఏ బహుజన నాయకుడైనా ఈ రోజున, చిన్న పెద్ద నాయకుడు సమర్థవంతంగా పనిచేయాలంటే భార్య తోడ్పాటు లేకుండా ఎవరు పనిచేయలేరు. వేరే కులాలు ఏవైతే ఉన్నాయో, పాలక కులాలు ఉన్నాయో, ఆ పాలక కులాల నాయకులకి భార్య తోడ్పాటు లేకపోయినా పని జరుగుద్ది. ఎందుకంటే వాళ్ళకి రాజకీయం వ్యాపారం అయింది కాబట్టి ఒక వ్యాపారంలాగా చేస్తూ ఉంటారు రాజకీయాన్ని. పాలక కులాలు కమ్మలు కావచ్చు, రెడ్లు కావచ్చు, తెలంగాణ వెలమలు కావచ్చు. సో రాజకీయ వ్యాపారానికి, మామూలు వ్యాపారానికి కూడా భార్య తోడ్పాటు లేకపోయినా నడుస్తుంది. కానీ మరి బహుజనులకైతే, బహుజన నాయకులకి, బహుజన పార్టీలు నిర్వహించే నాయకులకి మరి భార్య తోడ్పాటు లేకపోతే ఏం సాధించలేరు. అందువలన ఈ రోజున రమాబాయి గారిని ఆదర్శంగా మహిళలందరూ తీసుకోవాలి. మరి తమని, తమ తమ భర్తలే కాదు, పిల్లల్ని కూడా బహుజన ఉద్యమం వైపు నడిపించాలి. రమాబాయి గారి జీవిత చరిత్ర చదవాలి. 4 పిల్లలు చనిపోయారు ఆమెకి, పుట్టిన పిల్లలు. అయినప్పటికీ కూడా దారిద్ర్యం ఉన్నా, సాంఘికంగా మరి చిన్న చూపు చూసినా సరే, భర్త దగ్గర లేకున్నా, విదేశాల్లో ఉన్నా ఆమె అకుంఠిత దీక్షతో మరి సంసారాన్ని నడిపారు. ఆమె కేవలం 37 సంవత్సరాలే బ్రతికారు. అది కూడా మనం చూడాలి, ఎంత త్యాగపూరితమైనటువంటి జీవితం ఆమె చేసిందో. ఈ సందర్భంగా బహుజనులందరూ ఒకటి గమనించాలి, మన హీరోలు ఎవరు? మన హీరో అంబేద్కరా, లేకపోతే మోడీనా, రాహుల్ గాంధీనా? మన హీరో ఎవరు? జగను, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ రెడ్డా, లేకపోతే జ్యోతిబా పూలేనా, సావిత్రిబాయి పూలేనా? ఎవరు మన హీరోలు? ఎవరు? ఫాతిమా షేఖా మన హీరో? ఎవరు మన హీరోలు? ఇది బహుజనులు అర్థం చేసుకోవాలి. బహుజనులు అనగానే ఎస్సీ వర్గానికి చెందినవారు అనేటువంటి భావన కూడా పోవాలి. బహుజనులు అనే పదం జ్యోతిబా పూలే ఒక బీసీ వర్గానికి చెందిన ఆయన వాడాడు, బుద్ధుడు వాడాడు. దాన్నే కాన్షీరామ్ ఆ ప్రయోగాన్ని, బహుజన పదాన్ని బయటకు తీసుకొచ్చాడు ఆయన. బహుజనులు అంటే ఎక్కువ మంది ప్రజలు అని అర్థం. ఎక్కువ మంది ప్రజలు ఎవరున్నారు ఈ దేశంలో? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలే ఎక్కువ మంది ప్రజలు.
తక్కువ మంది ప్రజలైనటువంటి కమ్మ, రెడ్డి, వెలమల లాంటి కులాలు ఈ దేశాన్ని ఏలుతున్నాయి కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మరి బహుజనులందరూ ఏకం కావాలి. నేను ఆల్ ఇండియా బీఎస్పీలో పనిచేస్తున్నది అదే లక్ష్యంతో పనిచేస్తున్నాం. అంతేకాకుండా బహుజనులలో క్లారిటీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ పొలిటికల్ క్లారిటీ. మన హీరోలు ఎవరు? జగన్, బాబు, కేసీఆర్, మోడీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వీళ్ళ, లేదా అంబేద్కర్, కాన్షీరామ్, నారాయణ గురు, జ్యోతిబా ఫులే వీళ్ళ మన హీరోలు అనే క్లారిటీ వచ్చినాక ఇంకొక అవకాశం ఏంటంటే మనకు జరుగుతున్నటువంటి నష్టాలు. అసెంబ్లీల్లో మనకు స్థానం లేదు. చాలా చాలా తక్కువ మంది బీసీ ఎమ్మెల్యేలు ఉంటున్నారు. అంబేద్కర్ పుణ్యమాని ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ వాళ్ళకి నామమాత్రపు అధికారాలు. వాళ్ళు ఏదో ఎమ్మెల్యేలు అని చెప్పు తిరగడం తప్పిస్తే పాలక కులాలకి మరి వ్యతిరేకంగా పనిచేస్తే మళ్ళీ ఇంకొకసారి సీటు కూడా ఇవ్వరు. వ్యతిరేకం కాదు, ఎస్సీ వర్గాలకు అనుకూలంగా ఎస్సీ ఎమ్మెల్యేలు పనిచేయలేకపోతున్నారు, ఎస్టీ వర్గాలకు అనుకూలంగా ఎస్టీలు పనిచేయలేకపోతున్నారు. ఎందుకంటే అవి సీఎంలు ఏ కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క లక్ష్యాలకు వ్యతిరేకం కాబట్టి పనిచేయని పరిస్థితి ఉంది. కాబట్టి అసెంబ్లీలో జనాభా దామాషాలో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఎస్సీలు ఎస్టీలు ఏం సాధించలేకపోతున్నారు. అలానే బీసీలు జనాభా దామాషాలో కూడా లేరు ఎమ్మెల్యేలు. 100కి 60 మంది బీసీలు ఉన్నా, ముస్లింలు ఉన్నా 16 నుంచి 15 మంది మాత్రమే 100కి ఎమ్మెల్యేలు ఉన్నారు, బీసీలు కానీ ముస్లింలు కానీ. అందువల్ల జనాభా ఎక్కువ, ఎమ్మెల్యేలు తక్కువైనటువంటి బీసీ ముస్లిం కులాలలో కాన్షీరామ్ స్పృహ అవసరం, కుల స్పృహ అవసరం, కలిసి పనిచేయటం అవసరం. అప్పుడే అసెంబ్లీలో మరి బీసీ ఎమ్మెల్యేలు, ముస్లిం ఎమ్మెల్యేలు జనాభాకు అనుగుణంగా పెరిగినప్పుడు మాత్రమే బహుజనులకు నిజమైన ప్రయోజనాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. ఏ సమస్య, అందుకనే దీన్ని ఒక ఐడెంటిటీతో ముందుకెళ్ళాలా. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు మరి రాజ్యాధికార దిశలో ఈ పాలక కులాలు చేస్తున్నటువంటి కుట్రలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలి. నిరసన తెలియజేయటానికి ఒక మార్గాన్ని ఎంచుకోవాలి. అది పెరియార్ మార్గం, బ్లాక్ షర్ట్స్ మూమెంట్, నల్ల చొక్కాల ఉద్యమం. ఆయన పెరియార్ 65 సంవత్సరాల వయసులోనే నల్ల చొక్కాల ఉద్యమం చేపట్టాడు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా, బ్రాహ్మణ పాలనకు వ్యతిరేకంగా. అలానే మనం కూడా పాలక కులాల పాలనకి వ్యతిరేకంగా మన పాలన కోసం, మన రాజ్యాధికారం కోసం నల్ల చొక్కాల ఉద్యమాన్ని చేపట్టాలని చెప్పి కోరుతున్నా. ఎప్పుడైతే బహుజనులు నల్ల చొక్కాలతో కనపడతారో ప్రభుత్వ పాలసీలు తదనుగుణంగా మారతాయి. ఇందులో సాంస్కృతిక రంగం చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. మరి మనం చూసాం, ఒక్కొక్క ఉద్యమంలో మరి గద్దర్ లాంటి విప్లవ నౌక ఎంత బ్రహ్మాండమైనటువంటి చైతన్యాన్ని కలగజేశాడో మనకు తెలుసు. అలాగే ఈ రోజున దేశంలో తెలుగు రాష్ట్రాల్లో మరి మాస్టర్జీ ఒక ప్రముఖమైనటువంటి పాత్ర అయింది. ఆయన కలం నుంచి గళం నుంచి బ్రహ్మాండమైనటువంటి ఆణిముత్యాలైన పాటలు వస్తున్నాయి. అవే బహుజన కీర్తనలు, అవి బహుజన సంకీర్తనలు. మరి ఆయన గత 49 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన మన మాస్టర్జీ. ఆయన ఈ సంవత్సరం మరి గోల్డెన్ జూబ్లీ విశ్వజన కళామండలి 50వ సంవత్సరం వేడుకల్ని జరుపుకోవటానికి ఆయన సమాయత్తం అవుతున్నారు. మనందరం ఈ వేడుకల్ని ఘనంగా జరుపుదాం, మనం పాలు పంచుకుందాం. మనకున్నటువంటి టైంని కానీ, ట్రెషర్ని కానీ, టాలెంట్ని కానీ ఈ మా కళామండలి గోల్డెన్ జూబ్లీని విజయవంతం చేయటానికి మనం సహకరిద్దాం. జై భీమ్, జై ఫులే. థ్యాంక్ యూ.